అంటే మనకి రిలీజ్ చేసిన వాటిలో కూడా ఇంకా మన సెంట్రల్ మినిస్టర్ బెమ్మసాని గారు చెప్పినప్పుడు ఏంటంటే మనకి ఇంకా 3,000 కోట్ల రూపాయల దాకా నిధులు వీళ్ళు యూటిలైజేషన్ చేయలేదు, దీనివల్ల మనం చాలా పనులు కూడా చేసుకోలేకపోయామని చెప్పేసి చెప్పారు. అలా అయితే మీకు కొన్ని వేల కోట్లు ఉన్నాయి ఎంటైర్ స్టేట్లో. అలా అయితే మీరు పంచాయతీకి చాలా వేల కోట్లు ఉన్నాయి. వీళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవటం వల్ల అదొక సపరేట్ టాపిక్. అది మీకు నిధులు ఎట్లా వాడలేదు అనేది నేను ఆ ఇన్ఫర్మేషన్తో రాలేదు, కానీ స్టిల్ వీఆర్ డూయింగ్ ఎ వైట్ పేపర్. అదేంటంటే మేము 15th ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ ఇంకా వాళ్ళు సరిగ్గా ఉపయోగించుకోలేదు. మరి చాలా గ్రాంట్స్ అట్లా ఉండిపోయినాయి, ఎందుకంటే వీళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల. సో మీరు అలా తీసుకుంటే దాని ఇట్ విల్ బి మోర్ దెన్ ఫ్యూ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్, నాట్ జస్ట్ దట్ పార్ట్ విల్ లెట్ యు నో. ఆ ఇన్ఫర్మేషన్ ప్రస్తుతం నా దగ్గర లేదు. అంటే ఏమే సార్, ఇప్పుడు నరేగాకి చేసేటటువంటి పనులు మీరు 84 రకాల పనులు నేను చెప్పారు. గత గవర్నమెంట్లో ఒక 7-8 పనులు కూడా దాంట్లో ఒక నాడు నేడు కింద తప్పితే ఇంకెక్కడా కూడా ఫోకస్ చేసింది లేదు. ఎక్కడ కూడా నాడు నేడు తప్పితే ఇంకా మిగతా ఏ పనులు కూడా, ఇప్పుడు మీరు సిటిజన్ బోర్డు పెట్టారు కదా సార్, వాళ్ళు ఒక చెప్పాను కదా ఏ పనులు చేశారో ఎవరికి చెప్పలే. మేజర్ 2 ఇష్యూస్ అక్కడ. 2 కరోనా పీరియడ్స్లో అది ఇష్టారాజ్యంగా వాడుకున్నారు. అది ఇండిపెండెంట్ వర్క్స్కి వెళ్ళిపోయినాయి ఎక్కువ, లేదంటే జనరల్గా డబ్బులు ఇచ్చి ఏ పని చేయించకుండా వదిలేశారా, ఇవన్నీ ఓన్లీ ఒక సోషల్ ఆడిట్, గతంలో జరిగిన సోషల్ ఆడిట్ మీద కొంత నివేదికలు తీస్తే దాని మీద ఉంటుంది. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే గ్రాంటెడ్ మనీ ఏ డబ్బు అయితే వచ్చిందో ఆ డబ్బుకు తగ్గ సత్ఫలితాలు అయితే రాలేదు. అదైతే జరిగింది. అది ఎంత స్థాయిలో జరిగింది, ఏ స్థాయిలో జరిగింది అనేది మేము సోషల్ ఆడిట్ ద్వారా చేయమని చెప్పాము. సార్ ఫార్మా ఇష్యూ మీద, అది వైజాగ్ ఫార్మా ప్రమాదం మీద మీరు నిన్న రివ్యూ కూడా చేశారు కదా సార్? నిన్న వైజాగ్ ఫార్మా ప్రమాదం మీద రివ్యూ కూడా చేశారు. దాంట్లో యాజమాన్య వాళ్ళ నిర్లక్ష్యం ఉందని కూడా చెప్పారు. దానికి సంబంధించి మీ రెస్పాన్స్ అంటే ఇది నిన్న జరిగిన అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మాసిస్లో జరిగింది. చాలా బాధ కలిగింది. చాలా ఇది రిపీటెడ్గా మొన్న 3 వీక్స్ బ్యాక్ కూడా ఒక జరిగింది. 1-2 చనిపోయారు. నేను ఎప్పటికప్పుడు అడుగుతూ ఉన్నాను, ఇది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కింద రాదు. అంటే ఎన్ని ప్రమాదాలు మీకు అందరికీ తెలిసింది. పొల్యూషన్ ఎమిషన్స్ ఉన్నాయా లేదా చెక్ చేయడమే తప్ప, ప్రమాణాలు చెక్ చేయడం తప్ప, ఈ సేఫ్టీ నామ్స్ కానీ ఇవన్నీ ఈ మనకి డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, లేబరు, ఫైర్ డిపార్ట్మెంట్, అలాగే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండే పెట్రోల్ అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ పర్యవేక్షిస్తాయి. ప్రత్యేకించి ఈ ఎసెన్షియా అడ్వాన్స్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది 2 నేను మాట్లాడితే నేను వాళ్ళకి తెలియజేసింది ఏంటంటే, 2 ఓనర్స్ ఉన్నారు, ఒకళ్ళు హైదరాబాద్లో ఉన్నారు, అండ్ ఇప్పుడున్న అతనికి మాకు సంబంధం లేదని చెప్పి ఒక కమ్యూనికేషన్ గ్యాప్, వాళ్ళిద్దరి మధ్య గొడవ ఉంది. దానివల్ల ఆ సేఫ్టీ నార్మ్స్ తీసుకోవడానికి బాధ్యత లేని నాయకులు అంటే లీడర్షిప్ ఉండటం వల్ల, ఓనర్షిప్ ఉండటం వల్ల వాళ్ళందరూ ఇలాగ చేశారు. అందుకని